సిటీలో భారీ వర్షం పలు ప్రాంతాల్లో వరద నీటితో అలర్ట్ అయింది బల్దియా అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగ్లు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ ఆమ్రపాలి. ఎక్కడెక్కడైతే భారీ వర్షం కూర్చిందో ఆ ప్లేస్లలో ఇమ్మీడియట్గా మాన్సూన్ టీమ్స్ కానీ, డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ప్రతి ఒక్క టీం కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. వర్క్ జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేదు. ఈరోజు పొద్దున కురిసిన వర్షం వల్ల ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా మేము జిహెచ్ఎంసీ మొత్తం కూడా నేను కానీ, మేయర్ గారు కానీ అందరం కూడా ఫీల్డ్ మీద ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడికక్కడ కూడా మాకు కంట్రోల్ రూమ్, ఇప్పుడే నేను కంట్రోల్ రూమ్కి రావడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో చూస్తే వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అనురాధ మేడం కూడా ఇమ్మీడియట్గా మా స్టాఫ్ అంతా కూడా కంప్లైంట్స్ ఎంబటెంబటే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా భారీ వర్షం పడినప్పటికీ ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలందరికీ ముందుగానే సూచనలు ఇస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కొంచెం నాలాల పక్కన ఉన్న చిన్న చిన్న ఇండ్లున్న పేద ప్రజలందరూ కొంచెం 2 రోజులు పిల్లలు బయటికి రాకుండా చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ, ఇంకా ఈ 2 రోజులున్న భారీ వర్షాలకి కూడా ఈరోజు ముందు జాగ్రత్త